ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ ఫలిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. ఎంతో భారంతో దేవుని యొక్క ఉన్నతమైన కృపతో ఈ యొక్క టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, మనము అడగక ముందే ఆయన సన్నిధిలో మనము దేని నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నామో, ఏది మన జీవితాలకు అక్కరగా ఉన్నదో, ఏది మన జీవితాలలో ఏ సమయములో వస్తే మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయో ఎరిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైనటువంటి మాట. మరి మన తండ్రిగా మన సమస్యలను, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు మనము అడగక ముందే మనకు అక్కరగా ఉన్న వాటిని తెలుసుకొని వాటిని సమయాన్ని బట్టి మన జీవితాలలో ఆశీర్వాదకరముగా మలిచేటువంటి దేవుడుగా ఆయన ఉన్నారనే వాస్తవాన్ని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారందరా, మనము విశ్వాసముతో ప్రార్థిస్తూ ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రతి చిన్న విషయంలో కూడా మనము ఆయనకు విజ్ఞాపన చేసే వారముగాను, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారముగాను, నా దేవుడు నా ప్రతి విషయంలో నాకు సహాయకారి అని నమ్మి నీవు ఆయన తట్టు తిరిగి ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ముందుకు వెళుతున్న వ్యక్తివైతే, ప్రియ సహోదరుడా, ఆయన నీకు అక్కరగా ఉన్న వాటిని ఖచ్చితంగా నీ జీవితంలోకి అనుమతించేటువంటి దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువా ఇది నా జీవితంలో ఎంతో అక్కరగా ఉన్నది, ఇది ఎంతో అవసరతతో కూడినది, అయినా ఎందుకు ఇంకా నా జీవితంలో ఈ కార్యమును జరిగించడం లేదు అనేటువంటి ఆలోచన దృక్పథము మన జీవితాలలో ఉంటూ ఉన్నది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ప్రతి దానికి సమయము కలదని లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు. దేవుని సమయము ఎప్పుడూ కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నదనే వాస్తవాన్ని మనము నమ్మాలి. మన సమయము దేవుని సమయము కాదు. నీకు అక్కరగా అనిపించేది దేవుని దృష్టికి అక్కర అయినది కాకపోవచ్చు కదా. కాబట్టి మనము మన యొక్క విశ్వాసములో ఎక్కడా కూడా జారిపోకుండా దేవుని సన్నిధిలో చంటి బిడ్డ ఎలాగ తండ్రిని నమ్మి కనిపెట్టుకుంటుందో మనము కూడా అలాగున తండ్రి అయిన దేవుని నమ్మి కనిపెట్టుకొని ఆయన మీద ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటే మన జీవితాలలో ఏది ఎప్పుడు అవసరమో ఎరిగిన దేవుడు మనకు అక్కరగా ఉన్న వాటిని తప్పకుండా తెలుసుకొని మన జీవితాలలో అనుమతించి మనల్ని నిలబెట్టి ఫలింపు చేసేటువంటి దేవుడు. నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆ కార్యాలు మన జీవితాలలో తప్పక జరుగుతాయని నిరీక్షణతో ముందుకు వెళదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కత్తి బలపరిచి, అవునయ్యా మాకు అక్కరగా ఉన్నవేవో మీకు తెలుసని, అవి మా జీవితంలోకి ఎప్పుడు అనుమతించాలో మీరు ఎరిగిన దేవుడని మరొక్కసారి మాతో మాట్లాడి మా హృదయ భారాలను తగ్గించి మమ్మల్ని బలపరిచి నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఎవరైతే ఈ మాటలు నమ్మి అవును నా దేవుడికి అక్కరగా ఉన్నదేదో తెలుసు, నాకు తగిన సమయంలో అనుగ్రహించే దేవుడని నమ్మి కృతజ్ఞత కలిగి ఉన్నారో, ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి.
పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. ప్రతి శుక్రవారము కల్వరి టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాం. దీనికి ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. ఒక లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మరి అనేక ఆత్మలు సంపాదించబడినప్పుడు మీ పేరులు జీవ గ్రంథంలో లిఖిస్తారు. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.